Hello everyone. In today's session, we are discussing about submitting our website sitemap to Search Console. ఓకే. మనం ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం చేసామంటే మన యొక్క వెబ్‌సైట్‌ని మల్టిపుల్ సెర్చ్ ఇంజిన్స్‌కి ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూసామో, అందులో కూడా మన యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్ సపోర్ట్ చేయకపోతే వెబ్ పేజ్‌ని అంటే మన యొక్క హోమ్ పేజ్ యూఆర్ఎల్‌ని దాన్ని కూడా సెర్చ్ కన్సోల్‌కి ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూసాము. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఒక బ్యూటిఫుల్ వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసాం. అందులో నియర్లీ ఒక 100 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఓకే. అన్నీ కూడా చాలా హై క్వాలిటీ బ్లాగ్స్ క్రియేట్ చేసాం. అండ్ ప్రతి వెబ్ పేజ్‌లో కూడా కంటెంట్‌ని మనం కీవర్డ్స్‌కి ఆప్టిమైజ్ చేసుకుందాం అనుకున్నాం. బట్ గూగుల్ డజంట్ నో హౌ మెనీ పేజెస్ ఎగ్జిస్ట్ అనే కేస్ వచ్చిందనుకో. అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో యొక్క హోమ్ పేజ్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి ఇంతకుముందు సబ్మిట్ చేసేసాం. దట్ ఈస్ ఫైన్. కానీ మన యొక్క వెబ్‌సైట్‌లో 100 పేజెస్ ఉన్నాయి. కానీ గూగుల్‌కి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? బికాజ్ that is with the help of sitemap. That is with the help of sitemap. That means sitemap is nothing but submitting our all web pages to the search engine. Okay, that is what sitemap. Okay, for example, simple చెప్పాలంటే sitemap as a roadmap that tells Google that this website has this many pages అని చెప్పేసి. ఓకే, మీరు సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, ప్రతిసారి మనకు వెబ్‌సైట్‌లో 100 పేజెస్ ఉన్నాయి. రైట్? ప్రతి వెబ్ పేజ్‌ని గూగుల్‌కి మనం ఒక్కొక్కటి సబ్మిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. తర్వాత ఇండెక్సింగ్ చాలా స్లో అయిపోతుంది. అవునా కదా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్‌ని ఒకే ఒక ఫోల్డర్‌లో ఆర్ ఒక ఫైల్ నేమ్‌లో స్ క్రియేట్ చేసి అన్ని వెబ్ వెబ్ పేజెస్‌ని ఒక దగ్గర ఒక ఫైల్ నేమ్ కింద క్రియేట్ చేసి, ఆ ఫైల్‌ని సెర్చ్ కన్సోల్‌కి ఆర్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయడాన్ని మనం సైట్ మ్యాప్ అని అంటాం. ఓకే. సో ఈరోజు సెషన్‌లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్? వై ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఆర్ ఇంపార్టెంట్ టు గెట్ క్వాలిటీ ర్యాంకింగ్, అండ్ హౌ గూగుల్ యూజెస్ సైట్ మ్యాప్స్ అండ్ టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్, అండ్ హౌ టు క్రియేట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్, అండ్ హౌ టు సబ్మిట్ సైట్ మ్యాప్స్ టు సెర్చ్ కన్సోల్. అండ్ కంప్లీట్‌గా రియల్ టైమ్‌లో మనము ఈ ప్రాసెస్‌ని ఏ విధంగా చేస్తామో కూడా చూస్తాము. అండ్ అలాగే బేసిక్ సైట్ మ్యాప్ మిస్టేక్స్ ఏమేం చేస్తుంటారో చాలామంది అనేది కూడా చూస్తాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అండ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఈజ్ ఎ ఫైల్ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ అవర్ వెబ్ పేజెస్. దట్ ఈస్ వాట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఓకే. మెయిన్ పర్పస్ ఏంటంటే, సెర్చ్ ఇంజిన్ మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్‌ని డిస్కవర్ చేయడానికి మనం సైట్ మ్యాప్‌ని క్రియేట్ చేసి సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేస్తాం. బేసిక్‌గా ఈ సైట్ మ్యాప్ మనకి ఎక్కడ ఉంటుందంటే, మీరు ఎగ్జాంపుల్ సింపుల్‌గా చూడొచ్చు. ఏం లేదు, ప్రతి వెబ్‌సైట్ డిజిటల్ ఈజ్ ఎ వెబ్‌సైట్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు సీ, మీరు మీ యొక్క వెబ్‌సైట్ సైట్ మ్యాప్ చూడాలంటే ఏం లేదు, డిజిటల్ దాని తర్వాత ఒక స్లాష్ కొట్టండి. వెబ్‌సైట్ నేమ్ స్లాష్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. దిస్ ఈజ్ వాట్ మన యొక్క ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అన్నట్టు. ఓకే, ఇది ఆటోమేటిక్‌గా జనరేట్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఒకవేళ మీరు సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని టైప్ చేసినప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే దేర్ ఈస్ సమ్ ఎర్రర్ అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా మనం సైట్ మ్యాప్‌ని చెక్ చేయొచ్చు. ఓకే. Instead of Google manually finding every page, okay, if you create sitemap, that is easy to index all your web pages at a time అన్నట్టు. సింపుల్‌గా ఏం లేదు. మనము మన ఇంట్లో, మన మొబైల్, మన రూమ్‌లో, మన కప్‌బోర్డ్‌లో స్టోర్ చేసాం. రైట్? ఒక పర్సన్ వచ్చాడు. ఆ కప్‌బోర్డ్‌లో మొబైల్ ఉంది తీసుకురండి అంటే తను డైరెక్ట్ ఎళ్ళేసి ఆ మొబైల్ తీసుకొనొచ్చేస్తాడు. తను ఆ మొబైల్ ఐడెంటిఫై చేయడానికి 1 మినిట్ టైం పడుతుంది బయటి పర్సన్‌కి. అలాగే బయటి పర్సన్‌కి ఇంట్లో నా మొబైల్ ఎక్కడ ఉందో సరే వెతుక్కొని తీసుకురా అంటే తనేం చేస్తాడు, ఇంట్లోకి ఎంటర్ అయిపోయి ప్రతి రూమ్ వెతుకుతాడు. ప్రతి కప్‌బోర్డ్ వెతుకుతాడు. వెతికిన తర్వాత లాస్ట్‌కి ఏదో ఒక కప్‌బోర్డ్‌లో మీకు మొబైల్ దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుంది? తనకు చాలా టైం పడుతుంది. రైట్? ఒక్క రూమ్‌లో ఒక్కొక్క మొబైల్ ఉంటుంది. అన్నిటిని అలా వెళ్లి వెతుక్కొని ఆ మొబైల్‌ని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుతుంది కనుక, మనం ఏం చేస్తామంటే అన్ని మొబైల్స్ నుండి కూడా ఒకే రూమ్‌లో, ఒకే కప్‌బోర్డ్‌లో స్టోర్ చేస్తే ఆ పర్సన్ స్ట్రెయిట్‌గా ఆ కప్‌బోర్డ్‌లోకెళ్ళి అన్ని మొబైల్స్ తీసుకొని వచ్చేస్తాడు. తనకి టైం అనేది తక్కువైపోతుంది. సో, ఇదే విధంగా మన యొక్క వెబ్‌సైట్‌లో 100 వెబ్ పేజెస్ ఉంటాయి. అన్ని వెబ్ పేజెస్‌ని మనము ఒక ఫైల్ నేమ్ కింద క్రియేట్ చేసి, ఆ ఫైల్ నేమ్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేస్తే గూగుల్ ఏం చేస్తది? ఎట్ ఏ టైమ్ అన్ని వెబ్ పేజెస్‌ని రీడ్ చేస్తది. అన్ని వెబ్ పేజెస్‌ని రీడ్ చేస్తది. ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే
సైట్ మ్యాప్ క్రియేషన్ అని అంటారు. అండ్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా క్రియేట్ చేశాను. ఒక షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్‌లో చాలా షాప్స్ ఉంటాయి. బట్ కాకపోతే అందులో మన యొక్క షాపింగ్ మాల్ ఎంట్రీ దగ్గర ఏ ఫ్లోర్‌లో ఏ షాప్స్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనం ప్రతి షాప్‌ని వెళ్లి మనకు కావాల్సిన ఐటెమ్‌ని సెర్చ్ చేసే బదులు డైరెక్ట్ ఆ షాప్ ఏ ఫ్లోర్‌లో ఉందో ఆ ఫ్లోర్‌కెళ్ళేసి ఆ షాప్‌లోకెళ్ళి ఐటెమ్ కొంటాం. రైట్? సో, సేమ్ లైక్ సైట్ మ్యాప్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ ఉంది, సర్వీసెస్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది. ఓకే. ఈ విధంగా అది ఈజీ స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్‌గా సెర్చ్ ఇంజిన్స్‌కి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, దట్స్ వై సైట్ మ్యాప్స్ వల్ల ఏమవుతుందంటే గూగుల్ చాలా తక్కువ టైంలో మన యొక్క వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్‌ని ఇండెక్స్ చేస్తది. అలాగే మన యొక్క వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. సైట్ మ్యాప్స్ సేమ్ ఇంతకు ముందు చెప్పాం. హోమ్ పేజ్, సర్వీసెస్ పేజ్ ఏ సర్వీసెస్ ఉన్నాయి? ఎస్‌ఈఓ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్. ఓకే. అండ్ ట్రైనింగ్ సర్వీసెస్. దీస్ ఆర్ ద 3 సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి గూగుల్‌కి క్లియర్‌గా అర్థమైపోతుంది. Okay, based on that particular service, Google straight away by reducing visiting time, straight away ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళడానికి సైట్ మ్యాప్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే. దిస్ ఈజ్ ది షాపింగ్ మాల్. తర్వాత మన ఇంట్లో మన మొబైల్ ఇదంతా కూడా మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ వై ఎక్స్ఎంఎల్. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ why XML sitemap is important for SEO. ఓకే. ఇక్కడ సైట్ మ్యాప్స్ అనేది డైరెక్ట్‌గా మన యొక్క పేజ్ ర్యాంకింగ్‌ని ఇంప్రూవ్ చేస్తదా అంటే అలా ఏముండదు. ఈ సైట్ మ్యాప్స్ ఇట్‌సెల్ఫ్ డస్ నాట్ డైరెక్ట్‌లీ ఇంక్రీజ్ పేజ్ ర్యాంకింగ్. బట్ కాకపోతే ఏం చేస్తదంటే సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్ పేజెస్‌ని మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి 100 వెబ్ పేజెస్‌ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసి, రీడ్ చేసి, ఇండెక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైట్ మ్యాప్ లేదనుకోండి. ప్రతి వెబ్ పేజ్‌ని మాన్యువల్‌గా యాడ్ చేయాలి. ఎంత టైం పడుతుంది? ఈ వెబ్ పేజ్‌ని యాడ్ చేసాము. ఓకే. గూగుల్ వస్తుంది, ఇండెక్స్ చేస్తుంది. ఇంకో వెబ్ పేజ్ యాడ్ చేసాం. గూగుల్ వస్తుంది, ఇండెక్స్ చేస్తుంది. చాలా టైం పడుతుంది. సో, అన్ని పేజెస్‌ని ఎట్ ఏ టైము గూగుల్‌కి సబ్మిట్ చేస్తే అన్నీ ఎట్ ఏ టైము ఇండెక్స్ అవుతాయి. సో దట్ మీన్స్ గూగుల్ ఐడెంటిఫైస్ అవర్ వెబ్ పేజెస్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ బై క్రియేటింగ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పెషల్‌గా ఈ సైట్ మ్యాప్స్ అనేవి లార్జ్ వెబ్‌సైట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ పేజ్ వెబ్‌సైట్ ఉంది. సింగిల్ పేజ్ వెబ్‌సైట్‌కి నువ్వు సైట్ మ్యాప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ హోమ్ పేజ్ తీసేసుకొని మన ప్రీవియస్ సెషన్‌లో చెప్పినట్టు జస్ట్ సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కానీ లార్జ్ వెబ్‌సైట్ ఎస్పెషల్లీ కామర్స్ వెబ్‌సైట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. న్యూస్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడ ఏమైతే మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. వాళ్ళకి సైట్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉంటాయి. ప్రతి వెబ్ పేజ్‌ని వాళ్ళు క్రియేట్ చేయడం చాలా టైమ్‌తో కూడుకున్న పని. సో, అందుకోసమని ఇఫ్ యూ క్రియేట్ మల్టిపుల్ instead of creating multiple web pages URLs, instead of adding multiple web pages to the search console, if you create sitemap అనేది హెల్ప్ అవుతుంది. అలాగే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా గూగుల్ ఏందంటే సైట్ మ్యాప్‌ని చూసి మన యొక్క వెబ్‌సైట్ స్ట్రక్చర్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది. ఓకే. సో, ఇంతకుముందు మనం చెప్పినట్టే హోమ్ పేజ్, సర్వీసెస్, టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఒక్కొక్క సర్వీస్ ఫీజ్ ఎలా ఉంది అని చెప్పేసి చాలా ఈజీగా అర్థమైపోవడం వల్ల చాలా ఈజీగా గూగుల్ అనేది దాన్ని రీడ్ చేసి ఇండెక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందుకోసం అనేది సైట్ మ్యాప్స్ అనేది ఎస్‌ఈఓ యొక్క ర్యాంకింగ్‌కి ఇండైరెక్ట్‌గా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే తక్కువ టైంలో ఇండెక్స్ చేస్తే చాలా తక్కువ టైంలో ర్యాంకింగ్స్ వస్తాయి. ఎక్కువ టైంలో ఇండెక్స్ చేస్తే ర్యాంకింగ్స్ రావడానికి లేట్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ ద థింగ్. బట్ దిస్ ఈస్ గుడ్. కానీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్ మనకెన్నున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ పేజ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అంటే మన యొక్క సబ్మిటింగ్ అవర్ వెబ్‌సైట్ వెబ్ పేజెస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఓకే. ఔట్ ఆఫ్ 100, 99 వెబ్‌సైట్స్ ఆర్ యూజింగ్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్సే. ఓకే. అండ్ దేర్ ఆర్ వన్ మోర్ సైట్ మ్యాప్ దట్ ఈస్ ఇమేజ్ సైట్ మ్యాప్స్. ఓకే. మనం ఇమేజ్ ఎస్‌ఈఓ గురించి డిస్కస్ చేసేప్పుడు కూడా ఈ టాపిక్‌ని డిస్కస్ చేశాము. ఇమేజ్ సైట్ మ్యాప్ అంటే మనం ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది? గూగుల్‌కి మన యొక్క వెబ్ పేజెస్‌లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని సబ్మిట్ చేస్తున్నాం. కానీ ఇమేజెస్ సబ్మిట్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ఇమేజెస్ సైట్ మ్యాప్ ఆల్సో, ఇఫ్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ఇమేజెస్ సైట్ మ్యాప్ ఆల్సో ఈజీలీ యూ కెన్ సబ్మిట్. ఓకే. అలాగే వీడియో సైట్ మ్యాప్ కూడా ఉంటుంది. అలాగే న్యూస్ సైట్ మ్యాప్ ఉంటుంది. న్యూస్ సైట్ మ్యాప్ ఈస్ కంప్లీట్‌లీ ఈక్వల్ టు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాపే. న్యూస్ అంటే సేమ్ మళ్ళీ వెబ్ పేజెస్ ఉంటాయి. కానీ ఇమేజ్ సైట్ మ్యాప్స్ అంటే మనకి కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఏమవుతుంది? మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. సో, మనం ఇమేజ్ సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి.
అండ్ వీడియో సైట్ మ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెబ్సైట్‌లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళకి వీడియో సైట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అది యూట్యూబ్ ఇండెక్స్ చేసుకుంటుంది. దాని ప్లాట్‌ఫార్మ్ కనుక. ఇప్పుడు మనము అసలు సైట్ మ్యాప్స్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే సారీ. యాహ్! కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ మ్యాప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్. ఓకే. సింపుల్‌గా మీరు ఇలా సెర్చ్ చేసేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్‌తోని మీరు మీ సైట్ మ్యాప్‌ని చూడొచ్చు. స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ నేను మీకు చూపిస్తున్నాను. ఓన్లీ 2 పేజెసే యాడ్ అయ్యాయి. వ్యూ సైట్ మ్యాప్ డీటెయిల్స్. ఓకే. డౌన్లోడ్ యువర్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. ఈ విధంగా మనం మన సైట్ మ్యాప్ ఫైల్‌ని జనరేట్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి? దిస్ ఈస్ నార్మల్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్‌లో ఓన్లీ వెబ్ పేజెస్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇమేజ్ సైట్ మ్యాప్, ఇమేజెస్ కూడా మీరు సబ్మిట్ చేయాలంటే చూడండి. ఇమేజ్ సైట్ మ్యాప్‌కి వెళ్ళండి. మళ్ళీ సేమ్ వెబ్ పేజ్ యూఆర్ఎల్ తీసుకోండి. పేస్ట్ చేయండి. జనరేట్ చేయండి. ఓకే. ఈవెన్ న్యూస్ ఛానల్స్‌కి కూడా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళకి కూడా మనం ఏం చేయొచ్చంటే సింపుల్‌గా దానిలో ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి సంథింగ్ సైట్ మ్యాప్ నేమ్ ఏమొచ్చింది 66116777_2.xml అనేది ఇమేజ్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ ఫైల్ నేమ్ వచ్చేసింది. రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్ మనకు తెలిసిపోయింది. తర్వాత ఆ సైట్ మ్యాప్స్‌ని మనం ఏం చేయాలంటే సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయాలి. రైట్? కానీ బిఫోర్ మన యొక్క సైట్ మ్యాప్‌ని మనం సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేసే ముందు ఒకసారి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి వెబ్‌సైట్ సైట్ మ్యాప్స్ అంటే ఏం లేదు చూడండి. ఇంతకుముందే మనం చూసాం. మన యొక్క వెబ్‌సైట్ ఓపెన్ చేసి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని కొట్టేస్తే మన సైట్ మ్యాప్ ఫైల్ వస్తుంది. ఈ విధంగా సైట్ మ్యాప్ ఫైల్ ఉంటుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్‌ని డిక్లేర్ చేస్తుంది. దాన్నే గూగుల్ అనేది క్రాల్ చేస్తుంది. రైట్? ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్. నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ఎంఎల్ వెబ్‌సైట్ ఆర్ జావా వెబ్‌సైట్ ఆర్ ఎనీ వెబ్‌సైట్ మీరు జస్ట్ సైట్ మ్యాప్ ఫైల్‌ని అలా క్రియేట్ చేసి మీరు సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే. అండ్ సెకండ్ వే ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ యోస్ట్ ఎస్‌యూఆర్ ర్యాంక్ మ్యాప్ అనే ప్లగిన్‌ని యూజ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా ఆ ప్లగిన్‌ని మీ యొక్క వర్డ్‌ప్రెస్ సైట్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తే ఆటోమేటిక్‌గా సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన సైట్ మ్యాప్‌ని మీరు సైట్ మ్యాప్ అండర్ స్కోర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఆ విధంగా సెర్చ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్. ఓకే. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ అయితే మనం ఏం చేయాలి? నార్మల్ అదర్ వెబ్‌సైట్స్ అయితే సైట్ మ్యాప్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే సైట్ సారీ సైట్ మ్యాప్ అండర్ స్కోర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్. Okay, generated by used SEO. This is an XML site meant for consumption by search engines. Okay, so if it is if it is వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే మీరు జస్ట్ యూజ్డ్ ప్లగిన్ గాని, ర్యాంక్ ప్లగిన్ గాని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అన్నిటికి కూడా మీరు చేయాల్సిందేం లేదు. సింపుల్‌గా మీరు సైట్ మ్యాప్ ఫైల్‌ని జనరేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సారీ. యాహ్! సో, మనం సైట్ మ్యాప్ ఫైల్స్ సబ్మిట్ చేసాము. క్రియేట్ చేసాను. నౌ సబ్మిటింగ్ అవర్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్. ఫస్ట్ ఏం చేయాలి? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేయాలి. లెట్ మీ షో ఇట్ టు యూ. ఫస్ట్ నేనేం చేస్తున్నాను? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. మన యొక్క వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి బల్క్‌గా సబ్మిట్ చేస్తే ఆర్ వెబ్ పేజెస్‌ని సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేస్తే ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే రీడ్ అవుతుంది. మీరు మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్‌ని కూడా గూగుల్ ఇండెక్స్ చేసి ఎవరైనా క్వెరీ సెర్చ్ చేసినప్పుడు ఆ పేజెస్‌ని టాప్‌లో చూపెట్టాలంటే యూ హావ్ టు క్రియేట్ సైట్ మ్యాప్. సైట్ మ్యాప్‌లో మన వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్ని వెబ్ పేజెస్ ఉంటాయి. ఓకే. అందుకోసం అనేది సైట్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సైట్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మనం సెర్చ్ కన్సోల్కి ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే చూడండి ప్రాసెస్. స్టార్ట్ నౌ అని కొట్టాను. ఇది కాదు మన వెబ్సైట్, దిస్ వన్. ఇక్కడ చూడండి ప్రాపర్టీ, ఇది ఇంతకుముందు మనం యాడ్ చేసిన ప్రాపర్టీ, రైట్? ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇండెక్సింగ్ అనే సెక్షన్లోకి వచ్చి సైట్ మ్యాప్స్ అనేది మనం క్లిక్ చేసాం, రైట్? డిజిటోరియన్స్ సైట్ మ్యాప్ ఏంటి? డిజిటోరియన్స్ డాట్ ఇన్ స్లాష్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, రైట్? జస్ట్ కాపీ దిస్ యూఆర్ఎల్. చూడండి ఆల్రెడీ డిజిటోరియన్స్ డాట్ ఇన్ ఉంది. ఇక్కడ నేను సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని సబ్మిట్ చేశాను. దట్స్ ఇట్. Sitemap submitted successfully. Google will periodically process it and look for changes. You will be notified if anything goes wrong within its the future. మనకి ఏదైనా రాంగ్ అయితే ఖచ్చితంగా మనకి 100% వస్తుంది. చూడండి సైట్ మ్యాప్లో సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ మనం ఎప్పుడు సబ్మిట్ చేసాము? జూలై 11th సబ్మిట్ చేసాము. గూగుల్ అనేది వచ్చి ఇప్పుడే రీడ్ చేసింది ఇప్పుడు జూలై 11th. స్టేటస్ ఏంటి? సక్సెస్ డిస్కవర్డ్ పేజెస్ 8 పేజెస్ ఉన్నాయి. ఓకే, సి పేజ్ ఇండెక్స్ pages. Let's see why pages are not indexed. ఇప్పుడే మనం సబ్మిట్ చేసాం కనుక ఇంకా గూగుల్ అన్ని పేజెస్ని ఐడెంటిఫై చేయలేదు. సో టోటల్ గూగుల్ ఐడెంటిఫై చేసిన పేజెస్ ఏంటంటే మనకి 8 పేజెస్గా ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, రైట్? లాస్ట్ ఎప్పుడు రీడ్ చేసింది? ఈరోజు 11th రోజు రీడ్ చేసింది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు ది సెర్చ్ ఇంజన్స్, ఓకే, బై క్రియేటింగ్ సైట్ మ్యాప్స్. ఇప్పుడు మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు అంటే సైట్ మ్యాప్స్ వల్ల మన వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని పేజెస్ సెర్చ్ ఇంజన్స్కి సబ్మిట్ అవుతాయి. సబ్మిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మనం సబ్మిట్ అయినాయా లేవా, ఏ పేజెస్ సబ్మిట్ అయ్యో చెక్ చేసుకోవాలంటే చూడండి సైట్ కోలన్ మన వెబ్సైట్ అడ్రస్ ఎంటర్. చూడండి ఈ వెబ్ పేజెస్ అన్ని కూడా ఓకే, డిజిటోరియన్స్ అడ్వర్టైజింగ్ హోమ్ పేజ్, డిజిటోరియన్స్ బ్లాగ్, అనదర్ బ్లాగ్, ఇవన్నీ బ్లాగ్ పేజెస్ కూడా గూగుల్ అనేది ఐడెంటిఫై చేసి ఓకే మన యొక్క వెబ్సైట్ని లిస్ట్ డౌన్ చేస్తుంది తన డేటాబేస్లో. ఈ పేజెస్ అన్ని కూడా ఈ విధంగా ఏ పేజెస్ గూగుల్లో ఇండెక్స్ అయినాయో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ వల్ల మన వెబ్సైట్లో 1000 పేజెస్ ఉన్నా సరే ఎట్ ఏ టైం మనం సెర్చ్ ఇంజన్స్కి సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది అంటే ఫ్యూచర్లో ఎవరైనా కీవర్డ్ రీసెర్చ్ యూజింగ్ ఏఐ అని టైప్ చేస్తే దెర్ ఈస్ ఏ ఛాన్స్ నా యొక్క వెబ్ పేజ్ని టాప్లో చూపించే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఇక్కడ విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా మనకి ఐదర్ వాట్సాప్లో కానీ కాంటాక్ట్ అస్లో కానీ ఏదో ఒక విధంగా మనకి కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సైట్ మ్యాప్స్ అన్నట్టు. సో రియల్ టైమ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ చెక్స్ యువర్ వెబ్సైట్ ఇండెక్స్ పేజెస్ అన్నట్టు. ఓకే, ఏమైనా పేజెస్ లేకపోతే ఏమైనా పేజెస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మన కంప్లీట్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం చూస్తాము. ఇది డీటెయిల్ గూగుల్ సెర్చ్ కన్సోల్ క్లాస్ మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. దానివల్ల ఏమవుతుందంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని ఎర్రర్ పేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క పేజెస్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఓకే, తర్వాత పేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కోర్ వెబ్ వైటల్స్ ఎలా ఉన్నాయి, అండ్ మొబైల్ యూజర్స్ ఎలా ఉన్నారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, క్లిక్స్ ఎన్ని వచ్చేసాయి, తర్వాత యావరేజ్ పొజిషన్ ఎలా ఉంది, సిటిఆర్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూడొచ్చు. అది నెక్స్ట్ సెషన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ప్రజెంట్ అయితే మనం ఎస్ఈఓ సైట్ మ్యాప్ని క్రియేట్ చేసి సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేసాం. ఎందుకంటే మన యొక్క వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ జస్ట్ టు సబ్మిట్ సెర్చ్ ఇంజన్స్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఈ వెబ్సైట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయని సెర్చ్ ఇంజన్స్కి తెలుస్తుంది. ఓకే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు. బట్ కాకపోతే ఈ సైట్ మ్యాప్ క్రియేషన్స్లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్నెసరీ పేజెస్ని యూజ్ చేస్తుంటారు. మన యొక్క వెబ్సైట్స్లో కొన్నిసార్లు లాగిన్ పేజెస్, అడ్మిన్ పేజెస్ ఉంటాయి. లాగిన్ పేజెస్, అడ్మిన్ పేజెస్ గూగుల్ ఇండెక్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్. అవునా కదా? తర్వాత మన యొక్క వెబ్సైట్లో కొన్ని పేజెస్లో వెబ్సైట్ ఏముండదు, ఇన్ఫర్మేషన్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే కొన్ని పేజెస్లో మనం క్లిక్ చేసినా సరే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వవు. అటువంటి పేజెస్ని కూడా మనం సైట్ మ్యాప్లో ఇంక్లూడ్ చేయొద్దు. అండ్ డూప్లికేట్ యూఆర్ఎల్స్, ఓకే, అంటే మల్టిపుల్ యూఆర్ఎల్స్ సేమ్ పేజ్ని రీడైరెక్ట్ చేసేలాగా మనము ఉంచొద్దు. ఓకే, అండ్ తర్వాత ప్రతిసారి సైట్ మ్యాప్ ఫైల్స్ని ఓన్లీ అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఓకే, చాలా మంది అప్డేట్ చేయరు అన్నట్టు. అంటే ఓల్డ్ పేజెస్ షుడ్ బి రిమూవ్డ్. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుంది,
పాత పేజ్ ఏమన్నా తీసేస్తే మళ్ళీ మనం న్యూ సైట్ మ్యాప్ ఫైల్ జనరేట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఏమవుతుందంటే చాలామంది రోబోట్ డాట్ టీఎక్స్టీలో సైట్ మ్యాప్ ఫైల్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తారు. ఏంటి ఈ రోబోట్ డాట్ టీఎక్స్టీ అనేది నెక్స్ట్ టైం చూద్దాం. ఈ రోబోట్ డాట్ టీఎక్స్టీలో సైట్ మ్యాప్ ఫైల్ని బ్లాక్ చేయడం వల్ల మీ యొక్క సైట్ మ్యాప్లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ గూగుల్ ఇండెక్స్ చేయకుండా చూస్తుంది అన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను మీకు చూపిస్తాను. డిజిటోలియన్స్ డాట్ ఇన్ ఉంది కదా, రోబోట్స్ టీఎక్స్టీ సెట్ చేశాను. ఇక్కడ చూడండి, డిస్ అలో స్లాష్ సెర్చ్ అని ఉన్న పేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని గూగుల్ ఇండెక్స్ చేయకుండా మన యొక్క రోబోట్ డాట్ టీఎక్స్టీ ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది. డిస్ అలో షేర్ విడ్జెట్ అని చెప్పేసి పేజెస్ ఏమైనా స్టార్ట్ అయితే వాటిని కూడా గూగుల్ ఏం చేస్తుందంటే రీడ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది అన్నట్టు. ఓకే. అండ్ అలో స్లాష్ స్లాష్ తర్వాత ఉండేటువంటి అన్ని పేజెస్ని కూడా గూగుల్ ఏం చేస్తుంది, రీడ్ చేయమని చెప్పేసి మనకి సెర్చ్ కన్సోల్ని రీ సారీ సెర్చ్ కన్సోల్కి ఏం చేస్తుంది ఇది, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది రోబోట్ డాట్ టీఎక్స్టీ అని. అది మనం నెక్స్ట్ సెషన్లో మనం రీడ్ చేద్దాం. ఓకే. ఆ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, దిస్ ఈజ్ అబౌట్ XML సైట్ మ్యాప్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోబోట్ డాట్ టీఎక్స్టీ. ఎందుకంటే రోబోట్ డాట్ టీఎక్స్టీలో మన యొక్క సైట్ మ్యాప్ని మాత్రం మనం డిస్ అలో చేసామే అనుకోండి. ఓకే. సైట్ మ్యాప్ని డిస్ అలో చేసేస్తే ఒక్క పేజ్ కూడా ఇండెక్స్ అవ్వదు. అది ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ అబౌట్ submitting and generating XML site maps and submitting it to the search console. Thank you.